హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చూడబోయేది భారతదేశంలోని తొలి శివాలయం. రేణిగుంటకి చాలా దగ్గరలో ఉంది. తిరుపతికి 20 కిలోమీటర్ల డిస్టెన్స్లో గుడిమల్లం అనే గ్రామంలో ఈ దేవాలయం అయితే ఉంది. సో ఈ గుడి చాలా పురాతనమైనది, 2వ శతాబ్ద కాలం నాటికి చెందిందని చెప్తున్నారు. ఇక్కడ విగ్రహం పొడవుగా ఉండి త్రిమూర్తులు ఏకలింగంపై దర్శనమిస్తారు. సో ఇక్కడైతే గర్భగుడి అయితే క్లోజ్ అయ్యి ఉంది. ఇక్కడ రిపేర్ వర్క్ జరుగుతూ ఉంది. మేము వెళ్ళిన టైంకి అయితే మాకు గర్భగుడిలో స్వామి దర్శనం అవ్వలేదు. అటువంటి విగ్రహం బయట పెట్టి భక్తులకైతే దర్శనం ఇస్తూ ఉన్నారు. ఇక్కడైతే ఏప్రిల్ 23 అభిషేకాలు, రుద్రాభిషేకం, పూజలు చేసిన తర్వాత స్వామివారు గర్భగుడిలో అయితే అందరికీ దర్శనమిస్తారు. సో ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్, అందరూ చూడవలసిన టెంపుల్. జూలై నెలలో సూర్యకిరణాలు డైరెక్ట్గా స్వామివారి పాదాలను తాకుతాయని ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో ఈ గుడికి మేము రావడం కూడా ఇదే మొదటిసారి. సో గుడి అయితే చాలా బాగుంటుంది. బయట వాతావరణం కూడా చుట్టూ ఆహ్లాదకరంగా ఉంటుంది. సో అందరూ తిరుపతికి వచ్చిన భక్తులు ఇక్కడికి కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోండి. చరిత్ర కలిగిన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి మన భారతదేశంలో. అవన్నీ కూడా కుదిరితే అందరూ చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.